శరీరంలోని కీళ్లు వ్యాధిగ్రస్తం కావటాన్ని ఆస్టియో ఆర్థరైటిస్ అని అంటారు. ఆస్టియో అంటే ఎముక, ఆర్థరైటిస్ అంటే వాపు లేదా ఇన్ఫ్లమేషన్ అని అర్థం. చేతి వేళ్ల కనుపులు, వెన్నుపూస, తుంటి ప్రదేశం, కాలి బొటనవేళ్లు తదితర ప్రదేశాలలో ఈ వ్యాధి లక్షణాలు కనిపించే అవకాశం ఉన్నప్పటికీ మోకాళ్ళలోనే ఆస్టియో ఆర్థరైటిస్ ఎక్కువగా కనిపించడానికి కారణం మోకాలు ఎక్కువగా అరుగుదలకు గురి కావటమే. వీటికి ప్రధాన కారణాలేంటి, అలాగే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, హోమియోపతిలో ఎలాంటి చికిత్స ఉంది, ఇలాంటి మరిన్ని విషయాలు హోమియోకేర్ ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ నివేదిత గారిని అడిగి మనం ఇప్పుడు తెలుసుకుందాం. మీరు కాల్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 04023310680716. నమస్తే డాక్టర్. నమస్తే అండి. డాక్టర్, ఆర్థరైటిస్ అంటే ఏంటి? ఫస్ట్ ఇది వంశపారంపర్యంగా కూడా వచ్చే అవకాశం ఉంటుందా? ఎస్. సో ఆర్థరైటిస్, ఆస్టియో ఆర్థరైటిస్ గురించి మాట్లాడుకునే ముందర నార్మల్గా మనము ఒక జాయింట్ అనేది ఎలా ఫామ్ అవుతుంది, అసలు దానికి తగ్గ హెల్ప్ఫుల్ స్ట్రక్చర్స్ ఏముంటాయి అవన్నీ మనం ఒకసారి క్లియర్గా చూసుకుందాము. సో మెయిన్గా మనకి ఒక జాయింట్ ఫామ్ అవ్వాలంటే, జాయింట్ అంటే ఏంటి, రెండు బోన్స్ ఒక దగ్గర వచ్చినట్లయితే దాన్ని జాయింట్ అంటారు అనమాట. సో బేసిక్గా మనకి ఏ జాయింట్ అయినా కానీ, సో ఇక్కడ ఈ బోన్ అండ్ ఈ బోన్ ఈ రెండు దగ్గరికి కలుస్తుంది, సో దీన్ని వ్రిస్ట్ జాయింట్ అంటారు అనమాట. అదే ఈ బోన్ అండ్ ఈ బోన్ ఇక్కడ కలుస్తుంది, సో దీన్ని ఎల్బో జాయింట్ అంటారు. సో అలా మనకి డిఫరెంట్ పార్ట్స్లో ఏదైనా రెండు బోన్స్ ఇలా దగ్గరికి కలవడాన్ని దాన్ని జాయింట్ అంటారు అనమాట. సో ఈ జాయింట్ దగ్గర మనకి మెయిన్గా ఈ జాయింట్ దగ్గర ఈ కార్నర్లో మనకి ఆర్టిక్యులర్ కార్టిలేజ్ అని ఒకటి ఉంటుందన్నమాట. అదేంటంటే నార్మల్గా బోన్స్ అనేవి తొందరగా అరుగుదల రాకుండా ఉండడానికి ఒక ప్రొటెక్టివ్ లేయర్ లాగా పనిచేస్తుంది అనమాట. సో మెయిన్గా ఈ ఆర్టిక్యులర్ కార్టిలేజ్తో పాటు మనకి చుట్టుపక్కల సైనోవియల్ మెంబ్రెయిన్ అని అండ్ ఆల్సో మధ్యలో మనకి ఏదైతే లిక్విడ్ ఉంటుందో అది సైనోవియల్ లిక్విడ్ అని అంటూ ఉంటాం అన్నమాట. సో ఈ స్ట్రక్చర్స్ అన్నీ మనకేంటంటే మెయిన్గా జాయింట్ ఈజీగా మూవ్ అవ్వడానికి, ఎటువంటి పెయిన్ లేకుండా మనం మన డే టు డే యాక్టివిటీస్ చేసుకుంటున్నాము అంటే ఈ స్ట్రక్చర్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయని అర్థం. సో ఇక్కడ మనకి ఆస్టియో ఆర్థరైటిస్ అనేది చూసుకున్నట్లయితే ఇందాక మన యాంకర్ గారు చెప్పినట్లు ఆస్టియో అంటే బోన్, ఆర్థరైటిస్ అంటే వాయటం అన్నమాట. సో ఈ బోన్ దగ్గర ఎక్కువగా అరుగుదల వల్ల మనకేమవుతుందంటే ఈ స్ట్రక్చర్స్ ఆర్టిక్యులర్ కార్టిలేజ్ ఏదైతే ఉందో దాంతో పాటు మనకి ఆ సైనోవియల్ లిక్విడ్ ఏదైతే ఉందో అది కొద్దిగా తగ్గి రెండు బోన్స్ అనేవి దగ్గరికి రావటం జరుగుతుంది. దానివల్ల రెండు బోన్స్ ఇలా కొలైడ్ అయ్యి మనకి పెయిన్ ఎక్కువ రావడం, వాపు రావడం అండ్ ఆల్సో స్వెల్లింగ్ ఉండడం ఇవన్నీ చూస్తూ ఉంటాం అన్నమాట. సో ఇది మెయిన్గా ఆస్టియో ఆర్థరైటిస్. సో దీనికి కాజెస్, డిఫరెంట్ కాజెస్ ఉంటాయి. సో ఒక్కొక్కటి వచ్చేసి మెయిన్గా ఇది మేల్స్లో ఎక్కువ చూస్తామా, ఫీమేల్స్లో ఎక్కువ చూస్తామా అంటే, సో బికాజ్ ఆఫ్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అండ్ ఆల్సో పోస్ట్ మెనోపాజ్ తర్వాత ఫీమేల్స్లో ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఆల్సో ప్రీడామినెంట్లీ మనకి ఫీమేల్స్లో ఎక్కువగా ఇది ఉంటుంది. అండ్ మేల్స్లో కూడా ఒకవేళ వాళ్ళకి థైరాయిడ్ కానీ డిఫరెంట్ అదర్ డిసీజెస్ కానీ ఉన్నట్లయితే ఆస్టియో ఆర్థరైటిస్ తొందరగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎక్కువ వేర్ అండ్ టేర్, ఎక్కువగా ఆ బోన్స్ని, ఆ జాయింట్ని యూజ్ చేయడం వల్ల కూడా మనకి ఇది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ సెకండ్ థింగ్, ఏదన్నా ఇన్ఫెక్షన్ వల్ల లేదంటే ఏదన్నా దెబ్బ తగలడం వల్ల, అదర్వైజ్ మనకి థైరాయిడ్ ఉండడం కానీ లేదంటే ఏదన్నా మెటబాలిక్ డిసార్డర్స్ ఉండడం, పీసీఓడి ఉండడం, ఇవి కూడా ఛాన్సెస్ అవుతాయి. అండ్ ఒబెసిటీ అండ్ ఇలా డిఫరెంట్ కాజెస్ వల్ల కూడా మనకి ఆ బోన్ దగ్గర ఇటువంటి ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో మెయిన్గా దీనిలో మనకి సిమ్టమ్స్ ఇందాక మాట్లాడుకున్నట్లు పెయిన్ ఉండడం, స్వెల్లింగ్ ఉండడం అండ్ ఆ చుట్టుపక్కల చాలా టెండర్నెస్ అంటే ఇలా ముట్టుకుంటే మనకి పెయిన్ తెలియడం. డిపెండ్స్ అపాన్ స్టేజెస్ అనమాట. మనకి ఇందులో 5 స్టేజెస్ ఉంటాయి. సో ఫస్ట్ 3 స్టేజెస్లో ఏంటంటే, ఫస్ట్ 2 స్టేజెస్ ఏంటంటే నార్మల్గా మనం ఏ యాక్టివిటీ చేసుకున్నా కూడా పెయిన్ అంత సివియర్గా రాదు. సో థర్డ్ స్టేజ్, 4th స్టేజ్, 5th స్టేజ్ ఏంటంటే చాలా సివియర్ స్టేజెస్ అనమాట. 3rd స్టేజ్ దగ్గర నుంచి మనకి పెయిన్ ఇంటెన్సిటీ అనేది పెరిగి 4th స్టేజ్లో మనకి ఈవెన్ నడవడానికి రాకపోవడం, డే టు డే యాక్టివిటీస్ చేసుకోలేకపోవడం, ఈవెన్ ఏ జాయింట్ అయితే ఎఫెక్ట్ అయి ఉంటుందో ఆ జాయింట్ సరిగ్గా పని చేయలేకపోవడం అనేది చూస్తాము. అదే 5th స్టేజ్ ఇంకా వాళ్ళకి సర్జికల్ ఇంటర్వెన్షన్ అనేది వెరీ ఇంపార్టెంట్ అక్కడ. దాని తర్వాతనే మనం ఏదైనా మెడిసిన్స్ తీసుకునే అవకాశం ఉంటుందన్నమాట.
సో ఇలా మనకి వాళ్ళ స్టేజ్ని బట్టి ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అండ్ ఏది చేస్తే వాళ్ళకి తొందరగా తగ్గుతుంది అనేది వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇందులోనే మనకి ఆస్టియో ఆర్థరైటిస్ ఎక్కడ ఎఫెక్ట్ అవుతుందో దానివల్ల మనకు వచ్చే డిఫరెంట్ సిమ్టమ్స్ ఏముంటాయి అనేది చెప్తాను. సో బేసిక్గా మనకి ఆస్టియో ఆర్థరైటిస్తో చూసుకున్నట్లయితే మనకి నీ జాయింట్ అంటే మనం మోకాళ్ళు ఎక్కువగా ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట. సో అది కాకుండా మనకి వెన్నుముక్క దగ్గర కూడా మనకి ఒకవేళ ఆస్టియో ఆర్థరైటిస్ వచ్చినట్లయితే అక్కడ మనకి మెడ దగ్గర వస్తే అది సర్వైకల్ స్పాండిలోసిస్ అని, అదే మనకి లంబార్ అంటే కింద భాగం వీపు వైపు మనకు వచ్చినట్లయితే అక్కడ లంబార్ స్పాండిలోసిస్ అని మనం చెప్తూ ఉంటాము. సో దీనివల్ల ఏంటంటే ఒకవేళ ఇదే సర్వైకల్ స్పాండిలోసిస్ చూసినట్లయితే దానిలో సిమ్టమ్స్ ఏంటంటే మెయిన్గా అక్కడ మనకి ఆ డిస్క్ ఒకవేళ అక్కడ బల్జ్ అయినట్లయితే అక్కడ ఉన్న నరాలు ఏవైతే ఉన్నాయో అవి మన పైన బాడీకి అనేవి సప్లై చేస్తాయి అన్నమాట. సో మెయిన్గా ఇక్కడ ఆ పైన బాడీకి సప్లై చేయడం వల్ల ఒకవేళ ఆ 2 బోన్స్ మధ్యలో ఉండే నరం ఏదైతే ఒత్తుకుంటుందో ఒకవేళ అది ఒత్తుకున్నట్లయితే దానివల్ల పైన ఉన్న నరాలన్నీ మనకి లాగడం. మెయిన్గా సిమ్టమ్ ఏంటంటే ఇక్కడ నెక్ దగ్గర నుంచి పాస్ అయ్యి షోల్డర్ మొత్తం హ్యాండ్ మొత్తం వరకు మనకి లాగటం, ఎటువైపు అన్నా రైట్ సైడ్ అన్నా లేదంటే లెఫ్ట్ సైడ్ అన్నా రెండిటి వైపులు లాగడం కూడా చూస్తామన్నమాట. సో ఇది బేసిక్గా సర్వైకల్ స్పాండిలోసిస్లో ఉన్న సిమ్టమ్. అదే మనకి లంబార్ దగ్గర ఏంటంటే సయాటిక్ నరం అనేది ఉంటుంది. సో అక్కడ ఏంటంటే అది కింద భాగానికి సప్లై చేస్తుంది అన్నమాట. సో మెయిన్గా ఆ 2 బోన్స్ మధ్యలో ఉండే నరము ఒకవేళ కానీ కంప్రెస్ అయినట్లయితే మనకి సయాటిక్ పెయిన్ అంటే కాళ్ళల్లో లాగినట్టు అనిపించడం, కొన్నిసార్లు సెన్సేషన్ లేకుండా ఉండడం, పెయిన్ చాలా ఎక్కువగా ఉండడం, సివియారిటీ. సో ఇవి మెయిన్గా చూస్తూ ఉంటాము. సో ఇవి మనకి ఆస్టియో ఆర్థరైటిస్ వల్ల వచ్చే డిఫరెంట్ సిమ్టమ్స్ అన్నమాట. డాక్టర్, ఈ మధ్య కాలంలో చూసుకుంటే చిన్నపిల్లల్లో కూడా ఇలాంటి కీళ్ళ నొప్పులు రావడం చూస్తూ ఉంటాం. అంటే కీళ్ళ నొప్పులకు ఏజ్తో సంబంధం ఉంటుందా? సో మెయిన్గా ఇప్పుడు చిన్నపిల్లల్లో బికాస్ ఆఫ్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ వాళ్ళకి యూజువల్గా బాడీ పెయిన్స్ వస్తున్నాయి అండ్ ఆల్సో కీళ్ళ నొప్పులు కూడా చూస్తున్నాము. సో మెయిన్గా ఏంటంటే ఒకవేళ కాల్షియం మనకి బాడీలో తక్కువ అయినట్లయితే అండ్ ఎక్కువగా సన్లైట్కి ఎక్స్పోజర్ లేకుండా ఉండటం వల్ల, విటమిన్ డి డెఫిషియన్సీ ఉండటం వల్ల కూడా బోన్ డిజార్డర్స్ తొందరగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. డాక్టర్, మనకి కాలర్ ఉన్నారు. అజయ్ గారు వరంగల్ నుంచి కాల్ చేశారు. మీ సమస్య ఏంటో డాక్టర్తో చెప్పండి. మేడం నమస్తే మేడం. నమస్తే అండి. మేడం నాది జాయింట్ 2 జాయింట్లు పోయినాయి మేడం. ఓకే, ఎక్కడండి? ఏ జాయింట్? 20 బాల్ మేడం. ఓకే, 2 బాల్ పోయినాయి, సర్జరీ చేయాలంటాం మేడం. ఓకే. హైదరాబాద్ లో నిమ్స్ లో వచ్చినా మేడం. ఓకే. అయితే అక్కడ చేస్తే ఇప్పుడు చిన్న ఏజ్ లో చేతివద్దు అని అంటారు మేడం. ఏంటండి? చిన్న ఏజ్ లో చేతివద్దు, 40 సంవత్సరాలు అవుతుంది మేడం. మీ ఏజ్ ఎంత? 40 ఏళ్ళు. ఓకే, పోయినాయి అంటే ఏంటండి? ఇప్పుడు మనకి చెప్పండి. 20లో బాల్ ఆరిగినాయి అన్నారు డాక్టర్. ఓకే. ఓకే. సో ఇప్పుడు పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్లో మనము ఏవాస్క్యులర్ నెక్రోసిస్ ఆఫ్ హిప్ జాయింట్ ఎక్కువగా చూస్తుంటాము. సో ఆయన దాని గురించి మాట్లాడుతున్నట్టున్నారు. ఒకవేళ ఇదే కానీ ప్రాబ్లం అయితే కనుక మీకు ట్రీట్మెంట్ ఉందండి దీనికి. సో దేనివల్ల వచ్చింది అనేది కాజ్ ఒకసారి చూసుకొని దాన్ని బట్టి మీకు ఎన్ని రోజులు పడుతుంది ట్రీట్మెంట్కి అనేది చూసి దాన్ని బట్టి మీకు ట్రీట్మెంట్ అయితే కంపల్సరీగా ఉంది. ఒకసారి మీ దగ్గర మీరు చేయించిన రిపోర్ట్స్ ఏవైతే ఉంటాయో అవి తీసుకొని రండి, దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే డాక్టర్, ఇప్పుడు కాలర్ చెప్పినట్టు 2 జాయింట్స్ ప్రాబ్లం అని చెప్పారు. ఈ 2 జాయింట్స్ ప్రాబ్లం అనేది దేనికి సంబంధించి ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? సో ఇందాక ఈ కాలర్ దాని ప్రకారంగా ఆయనకి హిప్ జాయింట్ అనమాట. హిప్ జాయింట్ అంటే మనకి హిప్ దగ్గర నుంచి ఒక బాల్ టైప్లో ఉంటుంది అక్కడ, అది ఇంకా మనకి పెల్విస్ దగ్గర ఉండే బోన్ తోటి ఫామ్ అవుతుంది అనమాట. సో ఈ జాయింట్ ఏంటంటే మెయిన్గా మనకి కాళ్ళ మూమెంట్ మనం ఏదైతే ఇప్పుడు కింద బెండ్ అవుతున్నాము, లేస్తున్నాము అండ్ నార్మల్ కాల్ మూమెంట్ ఇస్తున్నామంటే మెయిన్ పార్ట్ వచ్చేసి హిప్ జాయింట్.
సో ఈ హిప్ జాయింట్లో బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల కూడా ఆ బోన్ మూమెంట్ అనేది సరిగ్గా లేకపోవడం ఉంటుందన్నమాట. సో ఒకవేళ బ్లడ్ సర్క్యులేషన్ లేకపోతే అక్కడ మనకి మూమెంట్ లేకుండా నెక్రోసిస్ ఫామ్ అవుతుంది, అంటే అక్కడ ఆ బోన్ డీజనరేషన్ స్టార్ట్ అయిపోతుంది అక్కడ. సో ఆ డీజనరేషన్ స్టార్ట్ అవ్వడం వల్ల ఇప్పుడు మనం నార్మల్గా కూర్చున్నా కూడా అది కూడా పెయిన్ఫుల్ ఉంటుంది. సో అండ్ ఈవెన్ నార్మల్గా నడవటానికి లేచి నడుస్తున్నా కూడా వాళ్ళకి ఎలా ఉంటుందంటే సమ్ పిన్ అండ్ నీడిల్ సెన్సేషన్, వాళ్ళకి ఏదో సూదులు గుచ్చుతున్నట్టు ఉంటుంది. సో నడవలేకపోతారు అండ్ ఆల్సో వాళ్ళు డే టు డే యాక్టివిటీస్ చేయలేకపోతారు అనమాట, పెయిన్ సివియర్ లెవెల్లో ఉండడం వల్ల. సో అక్కడ మనము ఆ బ్లడ్ సర్క్యులేషన్ మళ్ళీ వచ్చేలా గనక చేసినట్లయితే వాళ్ళకి మళ్ళీ ఆ ప్రాబ్లం సాల్వ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో వాళ్ళకి దేని వల్ల వచ్చింది అనేది ఫస్ట్ కాజ్లోకి తీసుకొని ఆ కాజ్ని ట్రీట్ చేయడం వల్ల మనము ఈ సమస్యని కూడా హోమియోపతి ద్వారా మనం క్యూర్ చేసుకోవచ్చు. ఒక డాక్టర్, ముఖ్యంగా చూసుకుంటే కీళ్ళ నొప్పులు అనేవి అసలు ఎందుకు వస్తాయి, దేనివల్ల వస్తాయి, అసలు ఎలా గుర్తించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్? యా, సో మెయిన్గా నీ జాయింట్ పెయిన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఒకవేళ కానీ చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఒబెసిటీ ఉంది అని అనుకోండి, సో మెయిన్గా మనము నుంచున్నప్పుడు కానీ కూర్చున్నప్పుడు కానీ ఏ జాయింట్ మీద ఎక్కువగా ప్రెషర్ పడుతుంది, మనకి నీ జాయింట్. సో నీ అంటే మనకి మోకాళ్ళు అనమాట. సో అక్కడ మనకి ఎక్కువగా ప్రెషర్ పడుతుంది. అదే మనము వెయిట్ తగ్గకుండా అలానే మనము క్రమంగా అదే జాయింట్ మీద ఎక్కువగా యూజ్ చేస్తూ ఉన్నట్లయితే వేర్ అండ్ టేర్ ఆఫ్ ద జాయింట్, అంటే ఎక్కువగా ఆ జాయింట్ యూజ్ అవ్వడం వల్ల ఈ ప్రాబ్లం తొందరగా చిన్న వయసులో స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దాంతోపాటు ఒకవేళ వాళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ యాడ్ అయితే దానివల్ల ఇంకా తొందరగా స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. డాక్టర్, కాల్షియం లోపం వల్ల కూడా ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది? ఎస్, ఎందుకంటే ఇప్పుడు కాల్షియం లోపం వల్ల మనకి బోన్లో ఆస్టియోపీనియా తొందరగా స్టార్ట్ అవుతుంది అండ్ ఆస్టియోపోరోసిస్ అంటే ఏంటి, ఇప్పుడు మన బోన్స్లో చిన్న చిన్న పార్టికల్స్ అవి విడిపోవడం జరుగుతుందన్నమాట. నార్మల్గా బోన్ ఫార్మేషన్కి, బోన్ స్ట్రెంగ్త్గా ఉండడానికి విటమిన్ డి అండ్ కాల్షియం చాలా ఇంపార్టెంట్. సో ఈ రెండు ఒకవేళ తక్కువ ఉన్నట్లయితే మనకి బోన్స్ నుంచి స్ట్రెంగ్త్ అనేది తగ్గిపోయి అండ్ ఆల్సో బోన్స్ నుంచి చిన్న చిన్న పార్టికల్స్ అనేది సపరేట్ అయిపోవడం వల్ల మనకి బోన్ స్ట్రెంగ్త్ తగ్గి ఈ ప్రాబ్లమ్స్ తొందరగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో దీనివల్ల ఏమవుతుందంటే వేర్ అండ్ టేర్ అయినప్పుడు నార్మల్ బోన్ అయితే నార్మల్ స్ట్రెంగ్త్ ఉన్నట్లయితే కొంచెం టైం ఎక్కువ పడుతుంది మనకి ఈ ప్రాబ్లం రావడానికి. అదే మనకి వీక్ బోన్స్ అయినట్లయితే తొందరగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అండ్ ఆల్సో దానివల్ల ఒక చిన్న దెబ్బ తగిలినా కూడా ఫ్రాక్చర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. డాక్టర్, కాలర్ ఉన్నారు. రాజు గారు హైదరాబాద్ నుంచి కాల్ చేశారు. మీ సమస్య ఏంటో డాక్టర్తో క్లియర్గా చెప్పండి. హలో, నమస్తే అండి. మేడం, ఇది నాకు ఒక 1 year బ్యాక్ వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల నేను ముందు కొంగి పనిచేయడం వల్ల ఏమైందంటే డిస్క్ బయలుదేరిందని చెప్పారు నాకు. ఓకే, ఎక్కడండి? నడుం దగ్గర? లోవర్ బ్యాక్ పెయిన్ అండి. ఓకే ఓకే. సో నాకు బ్యాక్ పెయిన్ అనేది లేదు, కాకపోతే నా మోకాలు వెనుక భాగం అంతా కట్ట నుంచి కింద వరకు పెయిన్ వస్తుంది మేడం. ఓకే. సో దాని వల్ల నాకు అదొక రకమైన ఫియర్ ఏర్పడింది లోపల, దానికి ఏమైనా సొల్యూషన్ ఉందా? సో ఇప్పుడు మీరు చెప్పేది బేసిక్గా సయాటిక్ నర్వ్ పెయిన్ అండి. సో సయాటిక్ పెయిన్ ఉంటుంది, అది ఎట్ సైడ్ ఎక్కువ ఉంది మీకు, రైట్ సైడా? సో ఏ సైడ్ ఉన్నా కానీ మనకి ఈ పెయిన్ని తగ్గించుకోవడానికి చాలా మంచి ట్రీట్మెంట్ ఉంది. సో ఇక్కడ ఏంటంటే మనకి అక్కడ డిస్క్ బల్జ్ ఏదైతే అయిందో అక్కడ నుంచి మనము ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తామన్నమాట. సో దీంతో పాటు మెడిసిన్తో పాటు మనము కొన్ని ఎక్సర్సైజెస్, ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ ఏవేవి చేయాలనేది చెప్పి దాంతో మనము ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు. సో దీనివల్ల ఏంటంటే మీకు ఆ పెయిన్ ఏదైతే నీ దగ్గర నుంచి స్టార్ట్ అయిందో అది కూడా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. డాక్టర్, కొంతమంది పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉంటారు, అంటే అప్పటికప్పటికి రిలీఫ్ ఇస్తుందేమోనని, కానీ ఇది వాడటం ఎంతవరకు కరెక్ట్ అంటారు అసలు? సో పెయిన్ కిల్లర్స్ ఆబ్వియస్లీ అప్పటికప్పుడు రిలీఫ్ ఇస్తుందనే వాళ్ళు చాలా హై డోసెస్ అయినా కానీ అది వాడుతూ ఉంటారు. సో అది లాంగ్ టర్మ్ యూజ్ వల్ల ఏమవుతుందంటే కిడ్నీస్కి, లివర్స్కి ఎఫెక్ట్ అవుతుంది. సో ఇలా ఎఫెక్ట్ లేకుండా మనము ఆ పెయిన్ని తగ్గించుకోవడం ఎలా అంటే హోమియోపతి ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. సో ఇక్కడ ఏంటంటే సేమ్ మనకి ఆ జాయింట్ అసలు పెయిన్ దేని వల్ల వస్తుంది, మనకి ఆస్టియో ఆర్థరైటిస్ చూసుకున్నట్లయితే ఆ జాయింట్ ఏదైతే ఉందో ఆ జాయింట్ దగ్గర మనకి ఆ స్పేస్ అనేది తక్కువ అయిపోయి దానివల్ల ఆ రెండు బోన్స్ అనేవి రబ్ అయ్యి
ఆ బోన్ పక్కనున్న స్ట్రక్చర్స్ అన్నీ ఎఫెక్ట్ అవ్వడం వల్ల వాపులు కానీ పెయిన్ కానీ రావడం చూస్తాము. సో మెయిన్గా దీన్ని ఎలా తగ్గించుకోవచ్చు, ఈ ప్రాబ్లమ్ని లోపల ఉండే ప్రాబ్లమ్ని మనం ట్రీట్ చేస్తే గనక ఈ చుట్టుపక్కల ఉండే ప్రాబ్లమ్ని కూడా తొందరగా తగ్గించవచ్చు. సో మెయిన్ ఇంటెన్షన్ హోమియోపతిలో ఏంటంటే ఇక్కడ చేంజెస్ స్టార్ట్ చేస్తే గనక ఫర్ ఎ లాంగ్ టర్మ్ మీకు ఏంటంటే ఇప్పటికిప్పుడు పెయిన్ తగ్గకపోయినా కానీ తర్వాత గ్రాడ్యువల్గా వన్స్ పెయిన్ తగ్గితే గనక ఇంకా లాంగ్ టర్మ్గా మీకు పెయిన్ అనేది రాకుండా ఉంటుంది. సో మెయిన్గా పెయిన్ కిల్లర్స్లో ఏంటి, ఇప్పుడు మనం ఆ పెయిన్ తగ్గించిన తర్వాత పెయిన్ సెకండ్ 2 times ఇంటెన్సిటీతో వస్తుంది. అలా రాకుండా మనము హోమియోపతి వాడచ్చు. డాక్టర్ కాలర్ ఉన్నారు. రాకేష్ గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తారు. మీ సమస్య ఏంటో డాక్టర్తో చెప్పండి. హలో, మా నాయనమ్మకి ఇది కాళ్ళ నొప్పులు చాలా అవుతుంది. ఓకే 80 years పైన ఉన్నది ఓకే ఇప్పుడు కాళ్ళ నొప్పులు. ఓకే ప్రాబ్లం ఏంటండి? అంటే ముఖాలు నడవనికి వస్తలేదు. ఓకే. అంటే లైక్ నడుస్తునేటప్పుడు నొప్పి లేస్తుంది అని అంటుంది, పెయిన్ ఎక్కువ వస్తుంది అని అంటుంది. ఓకే, ఇది వయసు వల్ల వచ్చిన అరుగుదల కాబట్టి మనం దీన్ని కూడా ట్రీట్ చేయొచ్చు. వాళ్ళకి ఏ టాబ్లెట్స్ ఇస్తే మంచిగా ఉంటుంది అండ్ ఎన్ని రోజులు పడుతుంది తగ్గడానికి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దగ్గరలో ఉండే బ్రాంచ్కి వచ్చి కలిస్తే వాళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్ సరిగ్గా ఉంటుంది అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. డాక్టర్ కాలర్ ఉన్నారు. వెంకయ్య గారు తెనాలి నుంచి కాల్ చేస్తారు. మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్తే సార్, నమస్తే డాక్టర్ గారు. చెప్పండి సార్. మోకాళ్ళు అరిగిందమ్మా. మోకాళ్ళు అరిగాయి. ఓకే, మీ వయసు ఎంత అండి? 53 అండి. ఓకే, సో ఎప్పుడు డయాగ్నోస్ అయిందండి ఇది? మేడం ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది మీకు? 1 month నుండి. 1 month అయింది. సో ఇప్పుడు ఇది చాలా రీసెంట్ కాబట్టి మీకు తొందరగా తగ్గే ఛాన్సెస్ ఉంది. సో మీకు ఇప్పుడు ఉన్న లక్షణాలు ఏంటి యాక్చువల్లీ? పైన మోకాలు కింద నొప్పి వస్తుంది మేడం. ఓకే, ఏ కాలు ఎక్కువగా ఉంది? కుడి కాలు. కుడి కాలు. ఓకే ఓకే, వాపులు ఉన్నాయా? ఆపులు లేవు మేడం. ఓకే అండి, తొందరగా తగ్గుతుందండి, దీనికి ఏం టెన్షన్ తీసుకోకండి. సో దగ్గరలో ఉండే బ్రాంచ్ని కలవండి సార్, మెడిసిన్స్ ఉన్నాయి. డాక్టర్ నెక్స్ట్ కాలర్ ఉన్నారు. డాక్టర్ ప్రసాద్ గారు తాడిపత్రి నుంచి కాల్ చేస్తారు. మీ సమస్య ఏంటో డాక్టర్తో చెప్పండి. హలో మేడం, నమస్తే. నమస్తే సార్. మేడం మా కూతురు 14 సంవత్సరాలు ఉన్నాయి మేడం, పాప. ఓకే. పాప కూర్చున్నప్పుడు లేచినప్పుడు పటపట అని అంటాయి మేడం, అట్లా. ఓకే, ఇది అదే మేడం సమస్య. 14 సంవత్సరాలు పాప మేడం. పెయిన్ ఏమన్నా ఉందా అండి? నొప్పులు ఇప్పుడేం లేవు మేడం. అదేం పెద్ద ప్రాబ్లం కాదండి. ఒక్కొక్కసారి పిల్లల దగ్గర నుంచి ఆ సౌండ్స్ నార్మల్గా వస్తూ ఉంటాయి. ఇదేం పెద్ద ప్రాబ్లం కాదు, దీన్ని మైండ్లోకి తీసుకోవాల్సిన పని లేదు. ఇప్పుడు ఒకవేళ కానీ పెయిన్ దానివల్ల నొప్పితో పాటు స్వెల్లింగ్ ఏమన్నా ఉంటే అప్పుడు భయపడాల్సి ఉంటుంది. అప్పటిదాకా ఏం టెన్షన్ తీసుకోక్కర్లేదు. ఓకే డాక్టర్, కీళ్ళ నొప్పుల్లో చూసుకుంటే ఎటువంటి కాంప్లికేషన్స్ చూడొచ్చు? సో మెయిన్గా ఇప్పుడు కీళ్ళ నొప్పులు తీసుకున్నట్లయితే, సో ఇప్పుడు నీ జాయింట్ పెయిన్ మనకి మెయిన్గా మనం నడవడానికి యూజ్ అయ్యేదే ఆ జాయింట్. సో ఏదన్నా పని చేయడానికి కూడా మనం నడవాల్సి వస్తుంది. సో ఇప్పుడు మనం డే టు డే యాక్టివిటీసే సరిగ్గా చేసుకోలేకపోతే వాళ్ళకి ఏంటంటే చాలా ఇబ్బంది. ఇప్పుడు లేవడానికి వాష్రూమ్ యూజ్ చేసుకోవడానికి కూడా వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఇలా క్రమంగా వాళ్ళకి ఏంటంటే ఆ బెడ్ మీదనే అయిపోతుంది అనమాట ఏదున్నా కానీ. సో ఈ కాంప్లికేషన్స్ ద్వారా మనకి ఫర్దర్గా అలానే పడుకోవడం వల్ల డయాబెటీస్కి కానీ బీపీకి కానీ ఇలా ఫర్దర్గా డిఫరెంట్ థింగ్స్కి క్రానిక్ డిసీజెస్కి ల్యాండప్ అవుతూ ఉంటారు. ఎందుకంటే ఆ బెడ్ మీదనే అలా ఉండడం వల్ల తినేది మనకి ఏం ఎక్సర్సైజెస్ లేకపోవడం వల్ల ఎక్కువగా ఒబెసిటీ అయిపోవడము, లావ్ అయిపోవడం వల్ల డిఫరెంట్ కాంప్లికేషన్స్ రావడము అండ్ దానివల్ల డిఫరెంట్ ఆర్గన్స్ ఎఫెక్ట్ అవ్వడం అనేది చూస్తాము. సో ఇలాంటి కాంప్లికేషన్స్కి ఎండప్ అవ్వకుండా స్టార్టింగ్లోనే మనము దీన్ని ట్రీట్ చేసుకున్నట్లయితే మనకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. డాక్టర్, లైఫ్ స్టైల్లో చూసుకుంటే ఎన్నో మార్పులు మనం చూస్తూ ఉన్నాం. లైఫ్ స్టైల్ కూడా ఒక కారణం అనుకోవచ్చు. ఎస్, ఆబ్వియస్లీ. ఇప్పుడు ఓవర్ యూజ్ ఆఫ్ ద జాయింట్ అండ్ అసలు యూజే చేయకుండా ఉండేదానికి కూడా మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఇప్పుడు మనము ఆ ప్రాపర్గా నడవడమే
మానేసాం అనుకోండి, సో ఇప్పుడు సడన్గా లేచి ఎలా నడవాలో తెలియకపోతే మనకి అది ప్రాబ్లమే కదా. సో ప్రతిదానికి బండి లేదంటే అట్లీస్ట్ ఇక్కడ నుంచి ఒక 100 మీటర్స్లో ఉన్న షాప్కి వెళ్ళడానికి కూడా బండి కానీ సైకిల్ కానీ యూజ్ చేస్తే మనకి మన బాడీలో ఉండే జాయింట్స్ ఇంకెప్పుడు యూజ్ చేస్తారు. సో దీనివల్ల కూడా మనకి తొందరగా ఆ జాయింట్ అనేది ఇప్పుడు మనము సడన్గా ఆ జాయింట్ని ఓవర్ యూజ్ చేయడం వల్ల కూడా మనకి ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. అదే ఎవ్రీడే అట్లీస్ట్ ప్రతి జాయింట్ని మూమెంట్ చేయడానికి 15 మినిట్స్ అన్నా తీసుకోవచ్చు ఎవ్రీడే, ప్రతి ఒక్క జాయింట్ మొబిలిటీ చేయడానికి. సో ఒక్కొక్క జాయింట్ని మార్నింగ్ లేచి సన్ రైజ్ అయ్యేటప్పుడు ఆ టైంలో కానీ ప్రతి ఒక్క జాయింట్ని మూమెంట్ చేసినట్లయితే విటమిన్ డి వస్తుంది, దాంతోపాటు కాల్షియం మన బోన్స్కి అబ్జర్వ్ అవుతుంది. అండ్ ఆల్సో మనకి ఎవ్రీ జాయింట్ అనేది మూమెంట్ ఉండడం అండ్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. కాబట్టి అట్లీస్ట్ 15 మినిట్స్ మనం మన బాడీకి ఇచ్చినట్లయితే మనం ఇటువంటి ఫర్దర్గా క్రానిక్ డిసీజెస్కి ల్యాండప్ అవ్వకుండా ఉంటాం. డాక్టర్ కాలర్ ఉన్నారు. త్రివిక్రమ్ గారు హైదరాబాద్ నుంచి కాల్ చేశారు. మీ సమస్య ఏంటో డాక్టర్తో చెప్పండి. హలో హలో, నమస్తే సార్. మేడం, నాకు మన నెక్ నుంచి పెయిన్ వస్తుందండి నాకు. ఓకే హలో. ఓకే. నెక్ నుంచి అలాగే ఆ పెయిన్ అలాగే చెయ్యి అంత వెళ్తుంది, హ్యాండ్ అంత వెళ్తుంది. ఏ హ్యాండ్కి వస్తుందండి? రైట్ హ్యాండ్. రైట్ హ్యాండ్. ఓకే, మీరు ఏం జాబ్ చేస్తారండి? నేను ఒక కంపెనీ వర్క్ చేస్తానండి. స్క్రీనింగ్ వర్క్ ఎక్కువ ఉంటుందా? ఏమండి? స్క్రీనింగ్ వర్క్ ఎక్కువ ఉంటుందా, కంప్యూటర్ చూసేది? కంప్యూటర్ ఎక్కువ ఉంటుందండి. ఓకే, సో మనకి ఇక్కడ మీకు స్పాండిలోటిక్ చేంజెస్ స్టార్ట్ అయినాయి. సో మనకి రైట్ సైడ్ ఎక్కువగా చూపిస్తోంది. ఇది మనం ఎట్లా కరెక్ట్ చేసుకోవచ్చు అంటే, మీరు ఆల్రెడీ స్క్రీనింగ్ వర్క్ అంటున్నారు కాబట్టి ఎక్కువసేపు అట్లీస్ట్ 1 అవర్ తర్వాత లేచి నెక్ మూమెంట్ ఇవ్వడము, అది ఏ మూమెంట్స్ ఇవ్వాలనేది కూడా నేను చెప్తాను. సో మనకేంటంటే ఇలా ఎవ్రీ 1 అవర్కి మనం మూమెంట్ ఇచ్చినట్లయితే అదే పోస్చర్లో లేకుండా ఆ డిస్క్ ఏదైతే బల్జ్ ఉంటుందో ఆ బల్జ్ మీద ప్రెషర్ ఎక్కువ పడకుండా ఉంటుంది. సో దీనికి మనకి ఫస్ట్ ఈ పెయిన్ అనేది తగ్గాలి అండ్ ఆల్సో లోపల ఉన్న చేంజెస్ని మనము నార్మల్కి తీసుకురావాలి. సో దీనికి మెడిసిన్స్ వాడాల్సి ఉంటుంది. సో మీకు ఎన్ని రోజులు మెడిసిన్స్ వాడాలి అండ్ ఎన్ని రోజులు వాడితే తగ్గుతుంది అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఒకసారి దగ్గరలో ఉండే బ్రాంచ్ని కలిస్తే మీకు ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కరెక్ట్. కీళ్ళ నొప్పులకి హోమియోకేర్ ఇంటర్నేషనల్ ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది? సో మనకి కీళ్ళ నొప్పులు కాకుండా డిఫరెంట్ జాయింట్ పెయిన్స్కి అండ్ ఆల్సో మనము రుమటోయిడ్ ఆర్థరైటిస్ గురించి కూడా మాట్లాడుకోలేదు. సో ఇది ఆటో ఇమ్యూన్ డిసీజ్. ఇటువంటి ఆటో ఇమ్యూన్ డిసీజెస్ వల్ల వచ్చే జాయింట్ పెయిన్స్కి కూడా చాలా మంచి ట్రీట్మెంట్ ఉంది. సో మెయిన్గా ఇటువంటి క్రానిక్ డిసీజెస్లో ఏంటంటే లోపల నుంచి చేంజెస్ అనేది చేయడం జరుగుతుంది. మనము ఎక్కడైతే మనకి డిస్ట్రక్షన్ స్టార్ట్ అయిందో అక్కడ నుంచి మనం దాన్ని ఇప్పటి వరకు ఎక్కడి వరకు అయితే చేంజెస్ వచ్చాయో దాన్ని స్టాప్ చేసి మళ్ళీ దాన్ని రివర్స్ బ్యాక్ చేసి దాన్ని నార్మల్కి చేయడానికి హోమియోపతి ట్రీట్మెంట్ అనేది యూస్ఫుల్ ఉంటుంది. అండ్ ఆల్సో ఈ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ని కూడా మన ఇమ్యూన్ సిస్టమ్ని కరెక్ట్ చేసి దాంతోపాటు మన బాడీని నార్మల్కి తీసుకురావడానికి ట్రై చేస్తామన్నమాట. సో దీనివల్ల మనకేంటంటే ఎవ్రీడే యాక్టివిటీస్ చేసుకోవచ్చు అండ్ ఆల్సో మనము నాట్ ఓన్లీ మెడిసిన్స్, దాంతోపాటు మనం లైఫ్ స్టైల్ చేంజ్ చేస్తున్నాం కాబట్టి ఫర్ అ లాంగ్ టర్మ్ మనకి ఎటువంటి డిసీజెస్ రాకుండా ఉంటాయి అన్నమాట. ఓకే డాక్టర్, కీళ్ళ నొప్పుల గురించి ఎన్నో విషయాలు తెలియజేస్తారు. థ్యాంక్ యూ సో మచ్.